where we are going today. చెప్పండి. యాక్చువల్లీ వ్లాగింగ్ చేసి చాలా రోజులు అయింది కదా, వీళ్ళకి ఏం మాట్లాడలేకపోతున్నారు, మాటలు ఇక్కడ ఉంది మా చిట్టి విహార్ తల్లి. ఇంట్రడ్యూసింగ్ శ్రిత విహారిణి. హాయ్ విహా, సే హాయ్. హాయ్. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నడుస్తుంది విహాకి. చూడండి ఆ చేతిలో పేలాలు ఎట్లా తీసుకొని తింటా చూడండి. మేము రీచ్ అయిపోయాక మీకు టూర్ మొత్తం చూపిస్తాం. బ్రౌన్ టౌన్ రిసార్ట్ టూర్ వచ్చేసాం గైస్ బ్రౌన్ టౌన్కి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు రిసెప్షన్ టు చెక్ అవుట్ డీటెయిల్స్. మాకు రూమ్స్ అవన్నీ ఎక్కడ ఇచ్చారో కనుక్కోవడానికి వెళ్తున్నాం. స్టే ట్యూన్డ్. బూచి కెమెరా బూచి బూచి. We are waiting for our room. ఉడకపోస్తుంది గాయస్, అనవసరంగా బ్లాక్ జాకెట్ వేసుకున్నాం. అంతా చూపించాక చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చాము. ఎంత బాగా ఇది అందిందంటే నేను సక్సెస్ఫుల్ అవుతా జీవితంలో. చూద్దాం. ఎగురుతా ఎవరికైనా అందుతాడు. డోంట్ ఇన్సల్ట్ మీ. ఓకే, సో ఈ థీమ్ ఎట్లా ఉందంటే కొంచెం విలేజ్ టైప్ వైబ్స్ వస్తున్నాయి, కానీ కాటేజెస్ అంటారా శాఖ వీటిని ఏమంటారు నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ రిసార్ట్కి. సో నేనేమైనా తప్పుగా వర్డ్స్ తప్పు చెప్తే కమెంట్స్లో ఇన్సల్ట్ చేయకండి నన్ను ప్లీజ్. అంటే తప్పు చెప్తే కరెక్ట్ చేయండి, కానీ డోంట్ ఇన్సల్ట్ ప్లీజ్. కీర్తి హర్ట్ అవుతుంది. కోవిల్లా అంట గాయస్. లోపల ఎలా ఉందో వెళ్ళి చూస్తే కానీ తెలియదు. బ్యాగ్ నడిచైందా గాయస్? మా అక్కది, ఇది నాది కాదు. డాడీ హాయ్ అప్పు. వావ్, ఇదే మా రూమ్. వావ్, అందరికీ నచ్చే, అందరు అమ్మాయిలకి నచ్చే పొడవైన మిర్రర్. వావ్, మిర్రర్ మస్తు ఉంది గాయ్స్. దిస్ ఇస్ బాత్రూమ్. మేము చెక్ ఇన్ అయిపోయాం గాయస్. చూసారు కదా, రూమ్ టూర్ అండ్ బాత్రూమ్ టూర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళి లంచ్ చేసేసి వస్తాం. విహారాజ్యం మొత్తం నడుస్తుంది ఈ బెడ్ అంతా. హాయ్ హాయ్. మామిడికాయలు లేవుగా, కొత్త మామిడికాయలు. వావ్. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ రెస్టారెంట్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయంట. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో బాతులు చూపిస్తాం మీకు. బాతులు మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాయి. డాడీ డ్రెస్ మార్చుకున్నారు. టూ గుడ్. అసలు ఈ సౌండ్ వినండి. ఫోన్ ఖరాబ్ అవుతుంది. విహా హాయ్ చెప్పు. విహా ఇక్కడ హాయ్. ఓ మై గుడ్ గర్ల్. ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి 25 to 30 minutes పడుతుంది అన్నారు గైస్. సో విహాని వాకింగ్కి తీసుకొచ్చాను. చూడండి, చిట్టి షూస్ వేసుకొని చిట్టి అడుగులు వేసుకుని చిట్టి విహా. ఫైనలీ ఫుడ్ వచ్చేసింది. ఏమన్నా టేస్ట్ ఉండేనో అసలు. ఐ ఎంజాయ్డ్ అ లాట్ వైల్ ఈటింగ్. చూడండి.
అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది, ఆ లైటింగ్ అండ్ ఆల్, అండ్ సర్వీస్ కూడా పర్ఫెక్ట్. పైనుంచి నిజంగానే రెయిన్ పడేలాగా ఉంది. అది అంబ్రెల్లా ఉంటే బాగుంది వస్తుంది కదా. ఏ గాయ్స్ ఏం లేదు, మేము ఒక మంచి సినిమాటిక్ మూవీ సీన్స్లో హీరో హీరోయిన్ చేస్తారా రెడీ. వర్షంలో తడిచిపోయాం. సో అలా మేము మంచి తినేసి ఇటువైపే స్విమ్మింగ్ పూల్ అండ్ రెయిన్ డాన్స్ ఉంటాయంటే చెక్ చేసి వచ్చాము. ఇందాక మీరు చూసే ఉంటారు కదా మా సినిమాటిక్ సీన్, నచ్చితే కింద కమెంట్ చేయండి. అండ్ ఫుడ్ ఎట్లుందో చెప్పండి. ఫుడ్ చాలా బాగుంది, టాప్ నాచ్ గైస్, అసలు చాలా బాగుంది ఫుడ్, చాలా చెప్పాలని కాదు కానీ నిజంగా మస్తుంది, బాగుంది. ఏముంది తిన్నామో కూడా చెప్పండి. వెజ్ మంచూరియా, పెప్పర్ చికెన్, పనీర్ మ్యాజెస్టిక్, చికెన్ టిక్కా మలైకియా, బాగుంది. ఇంకొకటి ఏదో తిన్నాం కానీ నెక్స్ట్ ఏం చేద్దాం మనం? సైక్లింగ్ చేద్దాం. సినిమాలో నిన్ను అందరినీ దత్తత తీసుకుంటా, గ్రౌండ్ టౌన్ రిసార్ట్ ని దత్తత తీసుకుంటా, వాళ్ళే నిన్ను తీసుకుంటారు. కోవిల్లా హౌస్ ఎంత బాగుంది కదా, హోమ్లీ గ్రీనరీ అయితే అసలు అవసరం ఉంది. రకరకాల చెట్లు, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, చెట్ల మధ్యలో ఇల్లు. డోర్ వేసేసుకున్నారు, అవసరం. ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అప్పుడే ఇట్లా అవుతాయి. సైకిల్ తీసుకున్నాం గాయ ఫ్రెండ్స్కి, తిరుగుతాం ఇలా విస్పతానికి. భయపడుతుంది. అంటే తీసుకొని వచ్చినాం యుద్ధాన్ని లాస్యా. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్ అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఏమో ఉన్నాయంట అక్కడ, అది వెళ్ళి చూసేసి వస్తాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. లోటస్ పాండ్ గైస్, చాలా బాగుంది కదా. చెప్పాను కదా ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా చెక్ చేస్తామని. సో ఇండోర్ గేమ్స్కి వచ్చి రాని ఆటలన్నీ ఆడినాం. ఇక్కడ క్యారమ్స్ తప్ప ఇంకేం రావు. అట్లనే అవుట్డోర్ గేమ్స్లో ఆర్చరీ ఒకటి షూట్ చేసినాం. ఇది నాది, ఒకసారి చూడండి. పడలేదు, మా బావ కొట్టిన దాన్ని నా వీడియోని కట్ చేసి పెట్టినా. I know it's pathetic. Just relax. Okay. Mood change చేద్దాం. లేదా it's really funny. వావ్, ఒకసారి వ్యూ చూడు ఎంత బాగుందో. ఇట్లా ఉంది అక్కడ స్కై చూడు. మేము ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడేసి వచ్చి మా ఫేసెస్ ఇలా అల్లసటగా అయిపోయాయి చూడండి. అప్పటి వరకు మంచి కొంచెం డార్క్ అయ్యి లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతున్నాం. కాసేపు ఈత వచ్చినట్టు యాక్టింగ్ కొడతా గాయస్, కాదు చూడండి. రాట్లేదా? ఇంతసేపా లేవు. ఇది గాయస్ మన అసలు స్వరూపం వితౌట్ మేకప్. అంటే నేను నార్మల్గా కూడా మేకప్ ఏం వేసుకున్నాను. Back to the restaurant to have a dinner. Deciding the menu guys. బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను.
నేను ఫుడ్ వచ్చేలోపు నీకు ఒక జోక్ చెప్తాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వైఫ్ అంటది, నీ బియర్డ్ అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది, రోజుకి నువ్వు ఎన్నిసార్లు షేవ్ చేస్తావు అని అడుగుతుంది. హస్బెండ్ అంటారు, ఒక 30-40 టైమ్స్ షేవ్ చేస్తా అంటారు. ఏంటి నువ్వేమైనా పిచ్చోడు వాడానంటే కాదు మంగళవాడిని అని. నేను ఇన్స్టాలో ఎవరో పెడితే చూసిన. Done for the day. Good night. Morning, guys. ఏం లేదు గాయస్, నా స్కిన్ కేర్ రొటీన్ ఇది. పింపుల్ ఎక్కువైందని చెప్పి జెల్ పెట్టిన. డెంటల్ కిట్ అంట. బ్రౌన్ టౌన్ రిసార్ట్, స్పా అండ్ కన్వెన్షన్, అరోమా శాస్త్ర, బ్రష్ అండ్ ప్రామిస్ టూత్పేస్ట్ అంట. యాడ్స్లో పెడతారు కదా ఇట్లా. సాధారణంగా ఇట్లా ఏం పెట్టా నేను, కానీ ఏమో ఇది మొత్తం వాడేస్తే అయిపోతుందని మరీ బ్రష్ చేయడం చూపిస్తే కూడా బాగోదు. రెడీ అయ్యాక మళ్ళీ వస్తాను. బాయ్. హలో, సో వీఆర్ రెడీ ఫర్ ద డే 2. సో ఈరోజు మేము మంచిగా రెడీ అయిపోయినాం అండ్ మీకు రిసార్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూపించబోతున్నాం. సో ఈ బాతులు అయితే అసలు సహకరించలేవు ఫొటోస్కి, సాడ్. సో ఇది మన బ్రౌన్ టౌన్ రిసార్ట్ ఎంట్రన్స్. బ్రౌన్ టౌన్ వెల్కమ్స్ యూ. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఆ బర్డ్స్ సౌండ్స్, స్మెల్ అన్నీ చాలా బాగుంది. వెరీ పీస్ఫుల్. మొత్తం ఒక విలేజ్ టైప్ వైబ్స్ వస్తున్నాయి. పాష్ విలేజ్ లాగా. చెట్లు చూడండి ఎంత బాగుందో. అండ్ దోస్ ఫ్లవర్స్ వెరీ హవాయిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇదంతా నిన్న మనం తిన్నాం కదా ఆ రెస్టారెంట్. స్టాచ్యూ చాలా బాగుంది. సో మనం ఇలా వెళ్తే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, ఒకసారి చూసేద్దాం. నిన్న నేను క్లిప్ మర్చిపోయాను ఇక్కడ, అది తీసుకుందామని నిన్నటి నుండి అనుకుంటున్నాను. బట్ మరి అది ఉందో క్లీన్ చేసేసారు, చూద్దాం. చూసుకున్నాడు పడతావు అన్నా. పడాలి మస్తు పడతాను అనుకున్నాను కదా. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని పీస్ అంటే. సో అలా అలా షికారు చేసి మంచిగా వ్లాగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. చూడండి ఇక్కడ విహాల్ వేసింది. హాయ్ డాడీ. ఏ అట్లనే పెడతావా ఎందుకు గలీజ్గా? ఉరుతనే ఉంటా. మేమైతే నేను అక్క ఎర్లీ మార్నింగే 5:30కి కాదు 6:30కి లేచి 7:30 వరకు మొత్తం రిసార్ట్ అంతా తిరిగి మీకోసం కంటెంట్ రికార్డ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటున్నారు. చూడాలి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ లేస్తే ఇంకా మస్తు ఆకలి అవుతుంది. ఇక్కడనే ఉండదు, నేను బట్టలు తెస్తా విహాకి. కాసేపు మళ్ళీ ఫోటోషూట్ చేసుకొని అండ్ వెంట్ టు హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్.
బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం గాయస్. ఇంకా రూమ్లోకి వెళ్ళి బట్టలు అన్నీ చదువుకొని అరవి ఇంకా గట్టిగా అరువు ఇల్లంతా పడుతుంది. పోయింది, ఇందాక డిస్టర్బెన్స్ అయింది, అందుకే వీడియో ఆఫ్ చేసేసాము అలా. సో ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి బట్టలన్నీ చదువుకొని చెక్అవుట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ గో. అంతా తొందరగా అయిపోయింది. వి ఎంజాయ్డ్ అ లాట్ హియర్ ఫ్యామిలీతో. చాలా డేస్ తర్వాత బయటకు వచ్చాము. సో బాగా అనిపించింది. అంతా చదువుకుంటున్నాం. టైం అయిపోయింది, 12 o'clockకి చెక్అవుట్ చేయాలి. చూడండి, లుక్ అట్ ద హడావిడి. దిస్ ఇస్ మై బ్యాగ్, మై స్మాల్ బ్యాగ్. మీకి పిల్క్ వేయబోతున్నాడు గాయస్ మా డాడీ. చిన్నప్పుడు మాకు కూడా ఇట్లానే వేస్తుండే, స్కూల్కి లేట్ అవుతుందని ఇట్లా పీకి వేస్తుండే గాయస్. ఇంత పీకి ఇట్లా టైట్ రబ్బర్ బ్యాండ్ వేస్తే ఐబ్రోస్ ఇట్లా వేస్తుండే. ఆ టైట్నెస్కి అంత గట్టిగా వేస్తుండే జుట్టు కదా డాడీ. అంటే లాగ్ కూడా పోవద్దని చెప్తున్నా. 12 o'clockకి మనకి చెక్అవుట్ టైం ఇచ్చారు, కానీ ఇట్స్ 11:45 నౌ. 15 minutes ముందే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా పనులు ఉన్నాయి అందరికీ. సో వీ హ్యాడ్ టు గో. అలా బ్రౌన్ టౌన్లో మా జర్నీ ముగిసింది. బాయ్ బాయ్ బ్రౌన్ టౌన్, వి మిస్ యూ. సో ఇది గాయస్ మన వ్లాగ్, అదే ఇన్ అవర్ లైఫ్ విత్ ఫ్యామిలీ అట్ బ్రౌన్ టౌన్ రిసార్ట్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గాలి చూడండి ఎంత బాగా వస్తుందో, వెనకాల గంట కూడా మోస్తుంది. మీరు కూడా గంట కొట్టండి. బాయ్ బాయ్.